అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకుంటారు. అయితే క్రెడిట్ కార్డుతో అదొక్కటే బెనిఫిట్ కాదు, ఇంకా చాలా రకాల ప్రయోజనాలకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. సరైన కార్డును ఎంచుకోవటం తెలిస్తే మీరు రకరకాల ఇతర బెనిఫిట్స్ పొందొచ్చు. అసలు క్రెడిట్ కార్డు ఎంచుకునే ముందు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఛార్జీలను బట్టి ముందుగా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు లేని కార్డుని ఎంచుకోవాలి. ఇప్పుడు చాలా సంస్థలు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. వాటిని ఎంచుకుంటే బెటర్. అలాగే క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడు దాని వడ్డీ రేట్లను కూడా ముందే తెలుసుకుంటే మంచిది. అందుబాటులో ఉన్న అన్ని క్రెడిట్ కార్డులను పోల్చి చూసుకొని తక్కువ వడ్డీ రేటు ఉన్న కార్డులను ఎంచుకోవటం ఉత్తమం. సో క్రెడిట్ కార్డు కేటగిరీస్: ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవాళ్ళు ఒకే రకమైన కార్డులకు బదులు రకరకాల కేటగిరీ కార్డులను ఎంచుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఉదాహరణకు పెట్రోల్ పై క్యాష్ బ్యాక్స్ ఇచ్చే కార్డులను పెట్రోల్ కోసం వాడొచ్చు. ట్రావెల్ ఆఫర్స్ అందిస్తున్న కార్డులను ట్రావెల్ బుకింగ్స్ కు వాడొచ్చు. సో తక్కువ వడ్డీ రేట్లు ఉన్న కార్డులను ఈఎంఐ వంటి వాటికి కూడా వాడొచ్చు. అలాగే షాపింగ్ కార్డులు, హోటల్స్ పై డిస్కౌంట్స్, ఇలా రకరకాల బెనిఫిట్స్ కోసం రకరకాల కార్డులు ఉపయోగించవచ్చు. అయితే ఎక్కువ కార్డులు వాడగలిగిన వాళ్లే వాటిని తీసుకోవాలి. ఊరికే తీసుకొని వాడకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇక ఖర్చును బట్టి చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు అసలు మీరు వేటికి ఎక్కువగా ఖర్చు పెడతారో తెలుసుకొని దానికి తగ్గ కార్డును ఎంచుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెలలో మీకు నిత్యావసర ఖర్చు తప్ప మరేదీ లేదనుకున్నప్పుడు కామర్స్ సైట్స్ పై ఆఫర్లు ఉండే కార్డు ఎంచుకుంటే డబ్బు ఆదా చేసినట్టు అవుతుంది. గ్రాసరీస్ కొనుగోలు చేసినప్పుడల్లా డిస్కౌంట్ పొందే వీలు కూడా ఉంటుంది. ఇకపోతే క్రెడిట్ కార్డులు ఎంచుకునే ముందు టర్మ్ అండ్ కండిషన్స్ పూర్తిగా తెలుసుకోవాలి. ట్రాన్సాక్షన్ ఛార్జీలు, రివార్డు పాయింట్ల వివరాలు, అదనపు రుసుముల వంటివి తెలుసుకున్నాకే కార్డుని సెలెక్ట్ చేసుకోవాలి.